లీనస్ సర్వీస్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ భాగ్యనగర్ తెలంగాణ స్టేట్ 1 మహిళల సమావేశంలో ఏ శైలజారాం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లయన్స్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆర్గనైజేషన్ కేవలం మహిళల సమస్యల గురించి, వికలాంగులకి, పాఠశాల ఉన్నవారికి, ఓల్డ్ ఏజ్ హోమ్ మహిళలకి, హాస్టల్లో ఉన్న మహిళలకు ఏ సమస్య అయినా మాకు తోచిన సహాయం చేస్తుంటామని తెలిపారు. ఈ మా ఆర్గనైజేషన్ ఇండియాలోనే కాక దేశాల్లో కూడా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఏ మహిళకైనా ఎటువంటి సమస్య ఉన్నా మా ఈ ఆర్గనైజేషన్ ఆదుకుంటుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు, పలువురు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా వస్తారు. ఒక 600 వరకు పార్టిసిపేట్స్ వస్తారు. అప్పుడు కూడా మీరు వచ్చి మా సేవా కార్యక్రమాలను చూసి అందరికీ అందుబాటులోకి చేయండి. మేము చేస్తున్నది ఏంటంటే, మేము పబ్లిసిటీ ఇచ్చుకోము జనరల్గా, కానీ ఇవ్వాలి. ఇస్తే నలుగురికి తెలిసి ఇంకా మాకు కొత్త మెంబర్లు వస్తారు. వీలైనంతవరకు పేపర్ కవరేజ్ చేస్తున్నాము. మీరు వచ్చినందుకు వాలంటీర్గా వచ్చి మాకు ఇలా మీడియా కవరేజ్ ఇస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞతలు అయి ఉంటాము. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా కార్యక్రమాలు ఏంటంటే, ఆమె చెప్పినట్టు మాకు అడాప్టెడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సేవా సెంటర్స్ ఉన్నాయి, ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మేము రెగ్యులర్గా వెళ్ళి వాటిని విజిట్ చేస్తూ మేము చేయగలిగినవి చేస్తుంటాము. అలాగే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పిల్లలు, నేనైతే నాకు ఇష్టమైనది అదండి. ప్రతి సంవత్సరం కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం కనీసం ఒక 30-40 మందికి ఇస్తూ ఉంటాను. అలాగే అందులో హాస్టల్స్ కూడా వెళ్ళి వాళ్ళకి ఏది అవసరమో కనుక్కొని అది ఇస్తూ ఉంటాను. మరి ఇలాంటివన్నీ చేస్తున్నాం కనుక మేము అందులోనే మునిగి తేలుతున్నాం. కొత్త వాళ్ళని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాము. కమిటెడ్నెస్ ఉండాలి. సేవ అనేది అదే దృక్పథంతో రావాలి. ఇక్కడ మాకు ఏది సొంత లాభం అనేది లేదు. ఆ ఆలోచన కూడా మా మనసులో ఉండదు. సో మేడం, ఈ ఆర్గనైజేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి స్థాపిస్తుంది? ఇది మొదటి నుంచి చాలా 1971 నుంచి ఉందండి. అసలు అయితే మాది లేడీస్ వింగ్. ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్తో కలిసి మేము అలా ఒక లేడీస్ వింగ్ అఫిలియేటెడ్గా ఉండేవాళ్ళము. స్లోగన్ మోటో కూడా చెప్పి. ఐఎమ్ Shailaja Ram, District President of లీనస్ Service Organization. Our లీనస్ Service Organization is spreaded over throughout the India, and we are doing, our main motto is to serve to the society and to reach to the needy people. So we are doing so many service activities throughout the year. These clubs are there. All clubs members are only women, and the women settled in different professions. Housewives also there, and doctors and advocates, lawyers and engineers, and so many professional doing people also there. But everybody, some of our income and some of our time, we are incurring to do the service to the society. And every year one district president will be there. So this year I am Shailaja Ram, District President of this లీనస్ Service Organization, and my logo will be there, one badge will be there as a recognition of the లీనస్ member. So this is aim to serve is this year's logo, and next year another district president, she will form her own cabinet members, and her logo and her motto will be different. So whatever it is there, our main motto is to serve to the society. So we will do orphanage homes, we will visit, and old age homes we will visit, and we will do the best whatever we can, and we will take care of the street people also, and beggars like that also we are gathering, and we are trying to help them by giving food, clothes, and making them to join in some shelter areas like that.